నమస్తే. మద్యం పైన, గుట్కాల పైన, గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ఇవి తీసుకోవద్దని చెప్పేసి బయటికి చెప్తున్నటువంటి చాలామంది ప్రముఖులు ఇదేమో బయటికి ఇది తాగకూడదు, ఇది తీసుకోకూడదని చెప్తారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది 100% పాటించరు. దానికి ఉదాహరణే ప్రముఖ సింగర్ అయినటువంటి మంగ్లీ. ఒక మంగ్లీ కాదు, మంగ్లీ లాంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఇటువంటి దందాలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే బర్త్డే పార్టీలు అంటూ, ఇంకేమో ఈవెంట్లు అంటూ ఈ మత్తు పదార్థాలు కానీ విదేశీ మద్యం కానీ తీసుకుని వచ్చి ఒక అంగమ చేస్తూ ఉన్నటువంటి సంస్కృతి ఇప్పుడు కనబడతా ఉన్నది. మనం గతంలో చూసినాం, చాలామంది హీరోయిన్లు సైతం, చార్మి కానీ, రకుల్ కానీ, చాలామంది పూరి జగన్నాథ్ కానీ, ముమైత్ ఖాన్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది, రవితేజ లాంటి వాళ్ళు కూడా, దగ్గుపాటి రానా లాంటి వాళ్ళు సైతం ఇటువంటి డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు తాజాగా మంగ్లీ వంతు వచ్చింది. మంగ్లీతో పాటు ఇంకొక 10 మంది బర్త్డే పార్టీ అంటూ గంజాయి పార్టీ ఇచ్చిందట మంగ్లీ. ఇక మరి మీరేమంటారు అనుర్రి. మరి ఆమెను ఈమె భక్తి పాటలు అద్భుతంగా తిప్పుతుంది, అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటుంది. మరి ఇదేం దందా, ఇదేం కథ ఇది? అంటే పార్టీలు పెట్టుకోవచ్చు, చేసుకోవద్దని ఎవరు అనట్లేదు. కానీ ఈ గంజాయిలు తీసుకొని వచ్చి, మత్తు పదార్థాలు తీసుకొచ్చి ఇవన్నీ ఈ కల్చర్ ఎక్కడికి పోతా ఉన్నది? ఇక మరో పక్కన ఈమె చేసేటువంటి అడావిడి మామూలు అడావిడి కాదు. హోటల్లో పోలీసులు వీడియోలు తీస్తూ ఉంటే ఆ వీడియోని, ఆ సెల్ ఫోన్ను పగలగొట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళ మీదకి అరిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈమె. ఇక ఆమెతో పాటు ఇంకొక 4-5 ఉన్నారు. ఇక వాళ్ళ హంగామా కాదు. ఒక్కసారి మంగ్లీకి సంబంధించినటువంటి హోటల్ వీడియో ఒకసారి చూడు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. చేయను. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. నా డ్యూటీకి అడ్డం తలాకని లేదు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చూసింది కదా వీడియో. అది అక్కడ జరిగేటువంటి ఆ తతంగం అంతా చూస్తే ఏమనిపిస్తూ ఉన్నది? ఒక్కొక్కరు సోయలేరు, మత్తు తీసుకున్నారు, విచ్చలవిడిగా ఎగురుతూ ఉన్నారు, విచ్చలవిడిగా వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. సో సరే, బాగానే ఉంది, ఇక్కడి వరకు బాగానే ఉంది. మంగ్లీ చేసినటువంటి భాగవతం పైన పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను టెస్ట్ చేస్తే వాళ్ళకు 9-10 మందికి అది పాజిటివ్ వచ్చిందట. వీళ్ళు గంజాయి తీసుకున్నారు, మత్తు పదార్థాలు తీసుకున్నారు, కొకాయిన్ తీసుకున్నారు అన్నటువంటి ఆనవాళ్ళు వాళ్ళ దగ్గర కనబడ్డాయి. నేనేమంటా ఉన్నానంటే, మొన్న ఈ పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి చెప్పుకోవాలి. సరే, తెలంగాణ పోలీసులా, ఆంధ్ర పోలీసులు అనేది కాదు, ముఖ్యంగా గంజాయి తీసుకున్నారు వాళ్ళు, గంజాయి ఏదో సప్లై చేస్తారంటే కుక్క కంటే అధ్వానంగా కొట్టిల్లు వాళ్ళని, కుక్కల కంటే అధ్వానంగా కొట్టిల్లు. వాళ్ళకి లేవనే రావట్లేదు ఆ పొరగాళ్ళకు. నువ్వు అటువంటి విధంగా వీళ్ళని ఎందుకు ట్రీట్ చేయలేదు? మరి పోలీసులు వీళ్ళని ఎందుకు ట్రీట్ చేయలేదు? ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తారంటే, మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా మన తీర్చిదిద్దడం, దేశంలో పోలీసులకు నెంబర్ 1 స్థానంలో మన తెలంగాణ రాష్ట్ర పోలీసులే నిలిచిందని చెప్పి చెప్తా ఉన్నారు.
చెప్తా ఉంటారు కదా. మరి ఈరోజు నగర శివార్లో విచ్చలవిడిగా నృత్యాలు వేసుకుంటూ విచ్చలవిడిగా ఎగురుకుంటూ దునుక్కుంటూ మత్తి పదార్థాలు సేవించుకుంటూ విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేసుకుంటున్నటువంటి వ్యక్తులపైన చర్యలు ఏమని అడుగుతా ఉన్నాను. అనామాకులో విదేశీలో చేసేటువంటి సరఫరా కాదు, ఒక ప్రముఖులు చేసేటువంటి ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏందన్నా ఈమె లేడే కదా, ఈమె చేయాల్సినటువంటి ఆమె బర్త్డే పార్టీకి గంజాయి ఇచ్చి ఎవరైనా పార్టీ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? అంటే ఇక్కడ పోతా ఉన్నది అంటే సమాజానికి ఎంతో కొంత ఉపయోగంగా ఉండేటువంటి వ్యక్తులు సైతం కూడా ఇలా సమాజాన్ని ఏ దారి వైపు నడిపిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో కొంత గౌరవం ఉండేది పాపం వెనుకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి మంగ్లీ ఈ విధంగా కొంత కష్టపడుతూ ఎదిగినటువంటి ఆమె అని చెప్పి కొంత ఉండేది. ఇప్పుడు ఉన్నదా ఆ పరువు ఉంటుందా ఇప్పుడు ఈమెకు? ఈమెతో పాటు వీళ్ళ తమ్ముడు కూడా తీసుకుపోయినారు ఈ సక్కదానానికి. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అలా డ్రగ్స్ పార్టీలా. ఏందది? ఇగో పోలీసుల మీదకి ఈమె పరిగెత్తి వాళ్ళను ఇంకేదో కొట్టేదానికి పోతా ఉన్నది, తిట్టేదానికి పోతా ఉన్నది. ఇక ఈమెతో పాటు ఇంకొక 4-5 ఆడళ్ళు ఉన్నారు. ఇంకా మరి ఏం పార్టీ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేసుకోవడానికి ఏం చేద్దామని పేర్లు అనేది అర్థం కాదు. కానీ నగర శివారులో వీళ్ళకి ఏం పని? దాంతోపాటు ఈ డ్రగ్స్ గంజాయి తీసుకొని ఇటువంటి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డది. ఇంకో కాకీలకు మంగ్లీ మాస్ వార్నింగ్ అట. ఓ రిసార్ట్లో సింగర్ మందు దావతు, బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి సరఫరా. పక్కా సమాచారంతో చేవెళ్ల పోలీసులు దాడులు, డ్యూటీలో ఉన్న పోలీసులపై మంగ్లీ వీరంగం. ఫోక్ సింగర్ సహా రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీని చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామం వద్ద త్రిపుర రిసార్ట్లో మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. డ్రగ్స్ గంజాయి సరఫరా అయిందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా భారీగా విదేశీ మద్యం గంజాయి పట్టుబడింది. డ్రగ్స్ సేవిస్తున్న దామోదర్ను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులపై మంగ్లీ దురుసుగా ప్రవర్తించారు. ఇదంతా షూట్ చేస్తున్న ఓ పోలీసుపై మంగ్లీ వీడియో ఆపుతావా లేదా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ పార్టీలో సుమారు 50 మంది పాల్గొనగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందినటువంటి రచరవి, దివి, కాసర్ల శ్యామ్ సహా పలువురు ఉన్నట్లు సమాచారం. కాగా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ మంగ్లీ దామోదర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎంతటి వారినైనా వదిలిపెట్టమని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పే వరకే ఉంటుంది. ఇక రేపు పొద్దున వరకు ఇదంతా మాసిపోతుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్తారు. మీరు ఏం చేస్తారు మరి? వదిలిపెట్టకపోతే వాళ్ళపైన మీరు ఏం చేస్తారో చెప్పండి పోలీసులారా. అంటే వేరే వాళ్ళకేమో గంజాయి సరఫరా చేసిన వాళ్ళకు, గంజాయి సేవించినటువంటి వాళ్ళకేమో వాళ్ళది ఇక అది వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే, వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే. కానీ ప్రముఖులు దొరికితే మాత్రం వాళ్ళు 1-2 రోజులలో వదిలిపెడతారు. ఆ కేసు అసలు కనీసం మనం మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తారు వాళ్ళు పోలీసులు. ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటావు? ఆమె దొరికింది, ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి? ఇమీడియట్గా తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. డ్రగ్స్ అట, విదేశీ మద్యం, గంజాయి, ఇదా ఇదే పని చేసేది. మొత్తానికైతే పోలీసుల మీదకి మరలబడి పోలీసులు తీస్తున్నటువంటి వీడియోని అడ్డుకొని వాళ్ళని నానాబూతులు తిడుతూ తాగిన మత్తులో వీరంగం సృష్టిస్తూ ఈ విధంగా మంగ్లీ ఆమె బర్త్డే పార్టీ అని చెప్పేసి గంజాయి మత్తు పార్టీ ఇచ్చి ఆ మత్తులోకి దింపేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తానికి పక్కా సమాచారంతో పోలీసులకు దొరికి ఇప్పుడు మళ్ళీ ముఖం ఎత్తుకోకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఈ మైక్ పట్టుకొని పాటలకు బయటకు వస్తావు? ఇటువంటిదా? సరే వీళ్ళకు కామనే అనుకోండి, ఎందుకంటే మనం గతంలో చాలా మందిని చూసినాం ఇట్లా రెడ్ హ్యాండ్గా దొరికి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళకి ఏది ఉండదు. ఇక మనం దొరికినాం, మనం ఆ రోజు పోలీసులకు ఈ విధంగా మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీలలో దొరికినాం కాబట్టి మనం బయటికి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, సమాజం ఏ విధంగా చూస్తుంది, చిన్న చూపు, ఇటువంటి వీళ్ళకి ఏమి ఉండదు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈమె చేసినటువంటి వ్యవహారం పైన ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా దీని పట్ల ఆయా ఎవరైతే ఈ సంబంధించిన రిసార్ట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ రిసార్ట్ నిర్వాహకులతో పాటు మంగ్లీ పైన కూడా ఇప్పటికే కేసులు బుక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది. లేకపోయినట్లయితే రేపో మాపో మళ్ళీ ఈ సంబంధించినటువంటి కేసుని ఏమైనా పోలీసులు ఏమైనా నీరుగారుస్తారా, లేకపోతే ఇది కొనసాగుతుంది లేదని మనం చూడాలి. మొత్తానికైతే మంగ్లీ పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యం, డ్రగ్స్ కూడా దొరికినట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.